మ్మ్, రే సోహెల్ ఎక్కడ? రే షిఫ్ట్ లో ఉన్నాడు రా. గైస్, ఇండియాలో టైం ఎంత అయింది? తిన్నారా? ఏంది? ఏం చేస్తున్నారు? స్కాట్లాండ్ ఈస్ గుడ్ డ్యూరింగ్ క్రిస్మస్. ఓ, సమ్మర్ లో కూడా బాగుంటుందని విన్నా బ్రో. స్కాట్లాండ్ లో ఒకసారి. హలో హలో. అనీష్, యో జాయిన్ అవ్వు. ఎందుకు రావట్లేదు? గైస్ లైవ్ కనబడుతుందా? వస్తుందా ఎంతకి? ఏమన్నా గ్లిచ్? నైస్, ఇప్పుడు వచ్చింది. మ్మ్. వీళ్ళు మనోళ్ళు ఏదో క్రిస్మస్ కి బాగుంటది స్కాట్లాండ్ అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. డిసెంబర్ కా? డిసెంబర్ బాగుంటుంది అన్నారు. బట్ కానీ ఇప్పుడు అంటే ఇంకా ఉంది కదా చాలా. మ్మ్, వస్తున్నాయి ఇప్పుడు కామెంట్స్. వస్తున్నాయి. వెళ్ళేటప్పుడు లైవ్ పెట్టు. యా బ్రో, ష్యూర్, పెడతాం. కొంతమంది నెక్స్ట్ మంత్ బాగుంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం ఆఫ్ పెట్టా. ఫస్ట్ నుంచి 8th వరకు మ్మ్. హాలిడేస్. వెళ్దాం ఆగస్ట్ కి. నువ్వు, నేను, దీపు, సోహెల్, బన్నీ. ఎవరుంటే గైస్ అందరూ. వేర్ ఆర్ యూ గైస్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ Coventry. Anish from Hatfield. విష్ దివ్య, అర్థం కావట్లా నువ్వు ఎందుకు ఇందా నుంచి అదే పేరు పెడతావు? సెవెన్ ఏదో. మళ్ళీ ఆగిపోయినాయి కామెంట్స్. అబ్బా, అందగాడు. ఏ 7 అప్ ఉండి ఇప్పుడు 7 అప్ యాడ్ చేస్తాను, వస్తే ఉంటుంది. రే 7 అప్, నీ ఫోటో హాయ్ చూపించి అడిగాను రా, కటింగ్ కొట్టమని. చూడు ఎట్టుకుంటున్నారు. అబ్బా. నేను నిన్న రీల్లో ఎప్పుడు రీల్లోనే చూసా. ఏందబ్బా ఇట్టున్నాడు ఫేస్ అని. ఏం మొత్తం కటింగ్ షాప్ దగ్గర పోయి కొట్టమన్నా. మొత్తం మరి డిఫరెంట్ గా చేస్తున్నాను నిన్న. డిఫరెంట్ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా వాళ్ళు కొడుతున్నారు. మనం చెప్పింది వాళ్ళు ఎప్పుడు కొట్టరు. ఎంత తీసుకున్నాడన్న దానికి? ఎంత? 4,000, 3,000 బీటెక్ మాటలు మాంత్రికుడు అయిపోయినట్టున్నావే. 7 అప్ బ్రాకెట్ లో మాకు మంత్రికుడు. సవితలో ఉన్నట్టున్నావే. కవితలో ఉన్నప్పుడు బస్ కటింగ్ అంతా అన్నాడా మాడా పోడా అంతే. బస్ కట్టా. బేసికలీ యూ గైస్ ఫ్రమ్ ఆంధ్ర? ఎస్, నెల్లూరు. ఇప్పుడు బస్సులు పోయే కట్టున్నట్టుంది. బస్సులు కూడా పోలేవు. ఏం చేస్తున్నావు? ఏంటి? ఏం చేయట్లేదన్న ఖాళీ. నువ్వు? ఏం టిప్స్ ఇస్తే వీడియోస్ కి. నువ్వు ఇయ్యాలా? మేమే 100K కొట్టింది. సర్లే. 7 అప్ శివ, హై శివ అంట, శివ అని. ఏడొస్తున్నాయన్న నాకు రావట్లేదు, కామెంట్లే చూపించట్లేదు. నీకు వస్తుందా ఇప్పుడు కామెంట్స్? రావట్లేదు. అయ్యా, మన ఇద్దరు రావట్లే బ్రో. నీకు గాని రావట్లేదు బ్రో. నాకు రావట్లా. ఓన్లీ విశ్వానికి ఒకటి వస్తాయి. ఇందాక వస్తుంది, నేను మళ్ళీ క్యాన్సిల్ యాడ్ అయినప్పటి నుంచి ఆగిపోయాయి. ఆహా, ఎట్ట ఏం చేయాలా? అది లైవ్ పెట్టిన ఒకటే చూపిస్తుంది అనుకుంటా అన్న. లేదు, ముగ్గురు ఉన్నప్పుడు అందరికి కనిపిస్తున్నాయి. అవునా? ఇంకా వేరే ఫోన్ లో ఓపెన్ చేసి చూడటమే మనం. అదో చూస్తా ఉన్నా వేరే ఫోన్ నుంచి. రే నువ్వు భలే స్మార్ట్ రే.
అబ్బా దీంట్లో ఏంటి నాకు కొన్ని guys? కామెంట్లు రావట్లేదన్నా. కొన్ని కామన్లు అంటే ఏమైనా బూతులు అంటే రావు. బూత్ కాదు మామూలుగానే రావట్లా. కాదు యూట్యూబ్ లో లైవ్ పెడదామా? అర్థం కదా. యూట్యూబ్ లో లైవ్ పెట్టు. నువ్వే వస్తావా? పెడదాం. లేదు ఇప్పుడు నాకు వర్క్ ఉంది. అదే నన్ను పెట్టమంటున్నా. ఉమ్, నేను పెడతాలే అన్నా, నువ్వే వస్తావేమో పెడదాం అన్నా. వస్తాలే, చెన్నై వచ్చినప్పుడు పెడదాం. నువ్వు ఎప్పుడు చెన్నై వచ్చేది? వచ్చే సంవత్సరం? ఉమ్. వచ్చే సంవత్సరం పెడదాం అంటావు అయితే. ఏమన్నా డాండ్రఫ్ ఉందని కొట్టిచ్చేసావా లేకుంటే ఎట్లా? ఓవర్ 9 ఓడి కొట్టిందని మనం ఎట్లా భలే ఉంది వాడు ఇప్పుడు. ఫుట్బాల్ మ్యాచ్ చూస్తా ఈయన్ని ఫోకస్ చేయాల, మ్యాచ్ ని ఫోకస్ చేసాడు. మ్యాచ్ గ్రౌండ్ ఫోకస్ కొట్టాడు చేసి ఈ కొట్టాడు. రోజు ఈయన మీద అంతా ప్లే గ్రౌండ్ హడావిడి కదా, ఈ కొట్టాడు. రోజు అన్ని స్టోర్స్ ఎక్స్ట్రా టైం ఓపెన్, అన్ని 12 పైన దాకా ఓపెన్ కదా. ఉహుం. ఎందుకు? కాదన్న మ్యాచ్ చూస్తా నీ మ్యాచ్ నీ డే జుట్టు ఓడిపోయినా ఫుట్బాల్ తాగుతారు, గ్రౌండ్ గెలిచినా చేశాడా? తాగుతారు కదా. ఏం అది సాను? అర్థం కదా. మ్యాచ్ చూస్తా నీ జుట్టునంతా ఫుట్బాల్ గ్రౌండ్ చేశాడా అంటున్నా. వాడు చేస్తే పర్వాలా, చెప్పినట్టు చేస్తుంటే బాగుండు. మీసోలు రే కొంచెం ఇదో ఈ పెదాల మీద ఇక్కడ ఇక్కడ కొంచెం ఇట్లా కట్ చేయరా, ఎక్కువ వస్తున్నాయంటే ట్రిమ్మర్ తీసుకుని ఇట్లా అన్నాడు. ఓరే ముందా ఏంద్రా ఇటు చేసావు, నీట్ గా లెవెల్ చేయరా అంటే ఆ? ఈ పక్క వాళ్ళు లేపాడు. ఇట్ట అన్నాడు, ఇట్ట అంటే ఇట్ట అన్నాడు. ఆ మొత్తం చూస్తే అంటే నైస్. తమిళ తలైవాన్ భలే అయిపోయాం. తమిళ భలే కూడా ఇట్టే వచ్చింది. చూస్తారు. నైస్ వచ్చింది. ఫోటో తీసుకో, నువ్వు కటింగ్ పోయినప్పుడు అట్టాడు అని కూడా. సర్లే, ఒక 1 వీక్ సెట్ అయిపోద్ది. వచ్చేస్తుందా? ఉమ్. అన్న మీ పెట్టుకుంటే ఇంట్లో అందరూ బయటికి ఎక్కడ ఉండరా? ఉండే వాళ్ళం, ఇప్పుడు మా అటు షిఫ్ట్ అయ్యాం, ఒకరి ఇటు ఒకరు అటు. ఆహా అంతా ఒక 1 అవర్ 2 అవర్స్ 1 అవర్ డిస్టెన్స్ అంటే. అంతే. ఆహా. ఏడంతా ప్లస్ పాయింట్, నీకు ఏడైనా స్ట్రైట్ రోడ్. ఇంకోటి ఏంటో తెలుసా, నువ్వు నెల్లూరు లాగా. మా నెల్లూరులో ఆడికైనా అంటే స్ట్రైట్. స్ట్రైట్. నేను నెల్లూరే. సేమ్ నెల్లూరే అయితే. యూకే మొత్తం 2-3 రోజులు తిరిగొచ్చు. మొత్తం యూకే మొత్తం మొత్తం కారులో మొత్తం యూకే మొత్తం రౌండ్ వేయచ్చు. ఈ మూల ఈడ నుంచి స్కాట్లాండ్ ఆ మూలకి ఒక 8 hours రోడ్ అనుకో, ఆన్ రోడ్. 7 కాదన్నా గంటలు. కాదన్నా యూకేకి రావాలనుకుంటున్నా, ఏమంటావు? సజెషన్ ఏంది? చదువుకోవడానికే, విజిటర్ వీసాకే? నార్మల్ గా డబ్బులు ఉన్నాయా? ఒక చదువుకోవడానికి. లోన్ లో కాకుండా లేదు, ఒకవేళ ఇబ్బంది అయినా నాకు డబ్బులు ఉన్నాయి, పర్లేదు, కుకింగ్ అంతా బాగొచ్చు. కొంచెం నేను ఒక్కనే ఉండడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడతా జనాలతో కాకుండా. కష్టమైనా నేను పార్ట్ టైం చేసుకుంటా, డబ్బులు ఎర్న్ చేసుకుంటా, ఏదో ఒకటి కాలేజ్ పోయి చదువుకుంటా అంటే రా. ఆ. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఓలేసా కాలేజ్ అంటే ఏం కాలేజ్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది కూడా సెల్ఫే. లేదన్నా ఫస్ట్ అసలు రావాలనుకోవట్లేదు, నార్మల్ గా సజెషన్ రావద్దనే అదే చెప్తాం. కావద్దనే. ఎవరైనా సరే రావద్దండి. లేదు నీకు ఇండియాలో కొంచెం ఇదిగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతా లేదు, వర్కౌట్ అవ్వదు, కొంచెం ఏమైనా డిఫరెంట్ లైఫ్ స్టైల్, డబ్బులు పోతే పోయినాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కొంచెం ఏదో అటా అబ్రాడ్ కి వచ్చినట్టు చదువుకున్నట్టు, ఏదో మాస్టర్స్ డిగ్రీ అటా ఒక సర్వేల్ స్టైల్ మొత్తం మారుతుంది అనుకుంటే రావచ్చు. అసలు ఆ వచ్చే ప్రాసెస్ టైం ఉంది కదా, ఆ టైం మొత్తం బిజినెస్ ఐడియా మీద పెట్టినా, ఈ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టినా, సెటిల్, 1 టైం సెటిల్మెంట్. వచ్చా డబ్బులు వస్తాయి. సింపుల్. రేపటి నుంచి నువ్వు కూర్చోమంటే పైసలు అవే వస్తుంటాయి. ఈడ కాకపోతే పైసల కోసం ఆడకిడికి బరిగిస్తా ఉండాలి. ఏంటంటే ఏజ్ మళ్ళీ రాదు, మళ్ళీ మాస్టర్స్ చేసే ఇది ఉండదు. ఊరికే పేరుకు ఒక మాస్టర్స్ చేసాం ఒకప్పుడు అనే ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి అయితే నేను పనికి రాదు. అన్లెస్ అంటే నువ్వు ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే. లేదు నేను చిల్ పెద్ద అవ్వాలంటే టాపర్. ఏముంది, సరదాకే ఆడ బిజినెస్ పెట్టేసి 6 months విజిటర్ వీసా తీసుకొని హ్యాపీగా వచ్చావు, 3 months మొత్తం తిరిగేసి చిల్లే వెళ్ళిపోవచ్చు. ఈడట్ట మనకు అన్ని ఏరియాల్లో అందరు బంధువులే కదా, చూసుకుంటారు, అందరూ నీట్ గా తిప్పుతారు. ఏం చూడండి, అందరు అమ్మాయిలే ట్యాగ్ చేస్తున్నారు నిన్న. ఒక అబ్బాయి tag- ఇప్పుడు అబ్బాయి అన్నాక ఆ అమ్మాయిలే ట్యాగ్ చేస్తారు, అమ్మాయి అన్నాక అబ్బాయిలే ట్యాగ్ చేస్తారు. అది సృష్టి ధర్మం. అది మన గేసా? అబ్బాయిలకి అబ్బాయిలు, అమ్మాయిలకి అమ్మాయిలు, లెస్బియన్సా? అసలు ఒక అబ్బాయి అయినా చూస్తా అంటే ఒక అబ్బాయి అంతా చూడు అమ్మాయిలే. సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అబ్బాయిలు. మనకి ఏమన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. హెవీ. అవును కదన్నా? అంతే కదా. ఆ, నువ్వు ఆ లైవ్ లో చూస్తున్నావు, మేము ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం. ఆహా. ఏం చదువుకున్నాడయ్యా? కాదు, ఎవరురా నా మరదలు ఎవరో నీకు మెసేజ్ పెడుతుందంట. అవును, చెప్పలే నీకా నీ మరదల గురించి ఆ రోజా?
సెవెనప్ ఆ పిల్ల ట్రై చేస్తా ఉన్నాడు. ఉమ్. అయ్యో నేను ట్రై చేయలా, నేను చెప్పింది ఏంది, నీ మరదలు నిన్ను అడిగింది అని చెప్పా. ఎవరు అన్న అంటే చూడను. మా మరదలు అంట, నాకు తెలియదు. ఉమ్. వచ్చి నా చెప్తాడు ఎవర్రా అంటే ట్రిట్ అంట అంటే అదే నేను లవ్ చేస్తున్నాను నీ వాళ్ళు అయితే చెప్పు సైడ్ అయిపోతా అన్నాడు. క్యారియర్ నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళు ఎవరు అటు చెప్పుకున్నట్టున్నారు అని చెప్పా. మనకెందుకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతం. మళ్ళీ చెప్తాడు అసలు. సాడ్ రియాలిటీ సార్, నాకు ఒరిజినల్ మరదల్లే నన్ను అన్నా పిలుస్తారు. అన్న ఏమన్నా చెప్తున్నాడు అన్న, నేను లవ్ చేస్తున్నానంట. ఏం తక్కువ రా సార్ నీకా? నాకు వద్దులే అన్న. నాకు కూడా రావట్లే ఇప్పుడు కామెంట్స్ రావట్లే నాకు కూడా. వేరి చిన్న కూతురు అంట. నాకు కామెంట్స్ రావట్లేదు రా. చిన్న కూతురు బన్నీ అవునా అన్నాడు. ఏదో వస్తామని ఇక్కడికే బయలుదేరాడు ఇప్పుడు విష్ణు దగ్గరికే. ఇంకా రాలా? నీకు దగ్గరే కదా. వస్తాడు అసలు ఓడి దారిలో ఊరికి అట్ట ఏమైనా కొనుక్కుంది ఎంత అట్ట వస్తా ఎగరతావు, సైలెంట్ గా రాడు కదా. వచ్చాడా? వచ్చేసాడా? రాలా. హోమ్ టూర్ చేయి విష్ణు అన్న, హోమ్ టూర్ చేయి. హోమ్ టూర్ ఏం లేదురా, అది టీవీ అంతే, కుర్చీలో ఇవి అంతే, ఎన్ని రూమ్స్ వస్తాయి. హోటల్ ఉన్నట్టుంది. అట్టే ఉంటది అకామిడేషన్, ఇది స్టూడెంట్ అకామిడేషన్. ఇల్లు అయితే అన్ని క్లీన్ చేసుకోవాలి, ఏనుకో అన్ని వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాం. జస్ట్ మన రూమ్ ఒకటి మనం నీట్ గా పెట్టుకుంటే చాలు. ఇయే ప్రశాంతం. ఇది ప్రైవసీ ఉంటది, సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ ఉంటది. ఏ తలకైనా చెడు ఎట్టున్నాడు, అడిలో తప్పు ఇచ్చిన ఆది మానవుడు అంటున్నాడు. ఎవరు పాపము? అలా పాపం అన్న, నిద్రలేసారు. ఓ ఇప్పుడే నిద్రలేసి వచ్చాడా? బాబీ, పేరు బాబీ. బేసిక్ గా ఫస్ట్ రోజు ఫస్ట్ క్లాస్ లో పరిచయం అయ్యాడు. హాయ్ బ్రో అంటే హాయ్ అన్న. ఏం పేరు నీ పేరు అంటే విష్ణు అన్న. నీ పేరు అంటే బాబీ అన్నాడు. ఈ రోజు నుంచి నీ పేరు భూబీ అని చెప్పా. అందరు క్లాస్ లో ఏం పేరు నీ పేరు అంటే అది చెప్పేస్తా. ఇంకప్పటి నుంచి ఏ గమ్మునే విష్ణు ఏదో మాట్లాడుతున్నాడు. పాపం నిద్రలేగానే ఆయనకే లైవ్ లో పెట్టేస్తాడు. అదే తలుపురా తీరా, ఎవరు లేరు. ఏం చేస్తున్నావు? కనిపెట్టేసా. ఇప్పుడు లేచావా? ఏం చేస్తున్నావు? తిన్నావా? హాయ్ చెప్పు మా వాళ్ళకి. మరి హాయ్ చెప్పు బాబీ. మామూలుగా ఎట్లున్నారు ఏంది అడుగు. లైవ్ పెట్టా. హాయ్ బాబీ హాయ్ చెప్పరా. ఎలా ఉన్నారు అడుగు. బాగున్నారా అని అడుగు. ఒరే లైవ్ రమ్మన్నా. మామూలు కాదు ఏంది. ఇండియా వెళ్ళేటప్పుడు మధ్యలో దుబాయ్ లో దిగుతాడు, దుబాయ్ లో మీట్ అవుతాడు, ఫోటోలు పెడతారు ఇట్టా అట్టా. చిన్న విషయం కాదు, ఓన్లీ గర్ల్స్ తోనే మాట్లాడతారు, బాయ్స్ తో మాట్లాడతారు. మళ్ళా అసైన్మెంట్ ఏమైనా హెల్ప్ కూడా అమ్మాయిలకి చేస్తాడు, అబ్బాయిలకి చేయడు. స్మార్ట్ ఫెలో. పొరపాటున ఎవరో హెల్ప్ చేయరు అసైన్మెంట్ అంటే నీకు నేను చేస్తా అని చెప్పి చాట్ జీపీటీలో హ్యాష్ ట్యాగులతో పాటు మొత్తం పెట్టేశాడు. కాపీ పేస్ట్ పెట్టి ఒరే ఏంద్ర ఎట్టు పెట్టావు అంటే ఏంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకున్నా. ఆడేంది కాపీడ్ ఫ్రమ్ చాట్ జీపీటీ అట్ట మొత్తం పెట్టాడు. ఆయన పర్సనల్ గా మీటింగ్ పెట్టి నీకు బుద్ధి ఉందారా ఏంది అసలు చాట్ జీపీటీ నుంచి కాపీ కొడుతున్నావు, సరే బాగుంది, హెడ్డింగ్స్ అయినా మార్చాలి కదరా, హియర్ ఇస్ ద ప్రాంప్ట్ యాజ్ యూ రిక్వెస్టెడ్ అట్ట అని చెప్పి అవి కూడా పెట్టావు ఏంటా ఏమరా అంటుంది. సారీ సార్ చూసుకోలేదు, గ్లిచ్ ఏమో, నేను కాపీ చేసి రిమూవ్ చేశాను కానీ అది హిట్ అయింది అట్ట అని చెప్పి బతిని ఆడుకొని మరి అరియర్ రాసుకున్నా. వీడి దగ్గరకు వచ్చి రాకెట్ వేసి ఎగిరేసా. అట్లా ఏ ఊరో వాళ్ళ ఊర్లో అందరూ బానే ఉంటారు, ఈడొక్కడి తేడా. ఆయనతో చేయి ఒక రీలు. పాప మా మనిషి ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి చూస్తుంటాడు లైవ్. చూస్తుంటాడా? ఇవాళ బయట కూర్చున్నాడు, చూస్తే ఏ గమ్ముండి విషయం చెప్పొద్దురా అంటాడు. లైవ్ చేయొచ్చు కదా ఆయనతో.